ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనివుడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నిన్ను అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, అనేకమైన అనారోగ్యాలతో బాధపడుతున్నావా? ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్నావా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దినము పరిశుద్ధాత్మ దేవుని గనితో మాట్లాడుతున్నారు. నీవు సహింపగలిగినంత శోధనను మాత్రమే నేను ఇస్తానని, నీకు కలిగిన కష్టం వలన కానీ, నీకు కలిగిన ఆర్థికపరమైన ఇబ్బందుల వలన కానీ, నీకు కలుగుతున్న దుఃఖము కృంగుదలను బట్టి కానీ నీవు క్షీణించక నశించక నిన్ను ఆశీర్వదించి నడిపిస్తానని మరి ఆయన ఈ దినము నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరి నమ్మి నువ్వు ప్రార్థన చేయగలవా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సహించగలిగినంత మాత్రమే శోధన నీకు వస్తుందని, వచ్చిన శోధన వలన నీకు అపాయము కలగదని, నీవు నశించవని, నువ్వు కృంగి కృషించవని ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో స్పష్టంగా మాట్లాడుతుండగా ఆయన వాక్యాన్ని బట్టి నీవు బలము పొందుకొని, నీవు ధైర్యము పొందుకొని, శోధన వచ్చినను దానిని ఎదిరించిన ఎడల శోధకుడనగా అపవాది నీ యొద్దకు వచ్చి నిన్ను అనేకమైన శోధనలు గురిచేస్తున్నప్పుడు నువ్వు ధైర్యము కలిగి ప్రార్థిస్తే దేవుడు నీ యొద్ద నుండి శోధనను తీసివేసి అపవాదిని పారద్రోలుతానని, నీకు సంతోషాన్ని ఇస్తానని ఈ దినము దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన, వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.